హాయ్ వ్యూవర్స్. యువర్ డాక్టర్ కోలా. మరి టెట్ అభ్యర్థులకు శుభవార్త మరియు అప్డేట్. ఇంతకుముందు వీక్‌లోనే నేను చెప్పడం జరిగింది. దేర్ విల్ బి నోటిఫికేషన్ ఇన్ ఏప్రిల్ అండ్ ద ఎగ్జామ్ విల్ బి ఇన్ జూన్ అని చెప్పాను. దానికి అనుగుణంగానే టెట్ ఏదైతే అధికార వర్గాలున్నాయో ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవడం జరుగుతుంది. సో, మోస్ట్‌లీ ఈ 13థ్ రోజు నోటిఫికేషన్ రావచ్చు. 13థ్ రోజు నోటిఫికేషన్ రావచ్చు. అదేవిధంగా జూన్ సెకండ్ వీక్‌లో మీకు టెట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ముఖ్యంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్‌సిటి ప్రకారము ప్రతి 6 నెలలకోసారి అంటే సంవత్సరానికి 2 సార్లు టెట్ నిర్వహించాలన్నది ఎన్‌సిటి యొక్క నార్మ్స్. దానికి అనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా 2 టైమ్స్ నిర్వహిస్తుంది. మరి ఇంతకుముందే మనకు జనవరిలో అయిపోయింది ఎగ్జామ్. సో, ఆటోమేటికల్లీ 6 మంత్స్ అంటే జూన్, జూలైలో ఎగ్జామ్ రా క ర పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా మరి మనం చూసినట్టయితే సుప్రీంకోర్టు యొక్క ఆదేశాల ప్రకారము ప్రతి ఒక్క టీచర్ కూడా టెట్ పాస్ అయి ఉండాలి ప్రమోషన్‌కి. అది కూడా మరి చాలా ఇంపార్టెంట్. దానివల్ల మరి చాలామంది ఉపాధ్యాయులు రాసారు. ఇంకా దాదాపు 30-40 మంది టీచర్స్ క్వాలిఫై కావడానికి క్వాలిఫై కావాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళంతా కూడా రాస్తారు. అదేవిధంగా ముఖ్యంగా ఏ అభ్యర్థులైతే టీఆర్‌టీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికి కూడా స్కోర్ పెంచుకునే అవకాశం. అదేవిధంగా సెకండ్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే వారి అకాడమిక్ ఇయర్ ఆగస్ట్ 6థ్‌కి అయిపోతుంది. మరి మొన్న రాసినా కూడా జనవరిలో రాసినా కూడా మళ్ళీ రాయండి. మీ యొక్క స్కోర్ పెంచుకోండి. ఎందుకంటే ఒకేసారి 2 సార్లు రాసే అవకాశం సెకండ్ ఇయర్‌లో రావడం అన్నది మీకు చాలా లక్కీ. సో, మరి మొన్న జనవరిలో రాసాము, మళ్ళెందుకు రాయడం అని కాదు. స్కోర్ పెంచుకున్నట్టయితే మీకు టీఆర్‌టీకి యాడ్ అవుతుంది. సో, మరి బీఎడ్ సెకండ్ పేపర్ రాసే అభ్యర్థులు కావచ్చు, ఎస్‌జిటి ప్రిపేర్ అయ్యే ఫస్ట్ పేపర్ అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా ఉపాధ్యాయ మిత్రులు ఎవరైతే ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్ రాస్తారో వాళ్ళందరూ కూడా మరి మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో దట్ యు గెట్ క్వాలిఫైడ్ ఇన్ ద టెట్ ఎగ్జామినేషన్. కొద్దిగా స్ట్రాటజిక్‌గా ప్రిపేర్ అయినట్టయితే టీచర్స్ క్వాలిఫై కావచ్చు. ఎందుకంటే ఉపాధ్యాయులకు క్వాలిఫైయింగ్ ఒకటే ఇంపార్టెంట్. అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే స్కోర్ పెంచుకోవాలనుకున్నారో వాళ్ళకు కూడా కొద్దిగా అనలిటికల్‌గా ఏ అంశంని మనం క్షుణ్ణంగా చదవాలి. 5 సబ్జెక్టులు ఉన్నాయనుకోండి ఫస్ట్ పేపర్‌లో, సెకండ్ వాటిలో వేటి మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలి. మన స్ట్రాంగ్ పాయింట్ ఏంటిది? మన వీక్ పాయింట్ ఏంటి? స్ట్రాంగ్ పాయింట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మన చైల్డ్ పెడగాలజీలో మంచి స్ట్రాంగ్ ఉన్నామనుకోండి. దాంట్లో 30 మార్కులు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. సో, ఈ విధంగా మరి ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రభుత్వం నుంచి వీఆర్ ఎక్స్‌పెక్టింగ్ నోటిఫికేషన్ టెట్ కన్వీనర్ నుంచి. సో, మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. వచ్చే టెట్ ఎగ్జామినేషన్‌లో స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫ్రమ్ దిస్ అవర్ ఇట్‌సెల్ఫ్. ఎందుకంటే టైమ్ విల్ నాట్ వెయిట్ ఫర్ యూ. సో, మళ్ళీ జూన్ అయిపోయిందంటే మళ్ళీ డిసెంబర్ దాకా వెయిట్ చేయాల్సుంటుంది. హోప్ దట్ మా ఆల్ ద వ్యూవర్స్ ఫర్ ప్రిపేరింగ్ ఫర్ టెట్, particularly paper 1 and paper 2, and my teacher friends who are preparing for TET will be happy when the government releases the notification. మీరంతా కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ కోలా.